ప్రతి సంవత్సరం ఇద్దరు లేదా ముగ్గురు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకునేటటువంటి నీట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం ఏకంగా 67 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించుకున్నారు. కానీ ఈ సంవత్సరం నీట్ పెద్ద స్కామ్ అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మే 5న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 557 నగరాలతో పాటు మరి ఇతర దేశాల్లో కూడా 14 నగరాల్లో కూడా నీట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ అన్ని నగరాలకు సంబంధించి 23 లక్షల మందికి పైగా విద్యార్థులు మరి నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. కానీ నీట్ ఎగ్జామ్ జరిగిన రోజునే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనేటువంటి ఆరోపణలు కూడా మరి పెద్ద ఎత్తున వచ్చాయి. మరి గుజరాత్కి సంబంధించినటువంటి 16 మంది విద్యార్థుల దగ్గర 10 లక్షల రూపాయలు కూడా తీసుకొని నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారని, వారి దగ్గర 10 లక్షలు తీసుకొని వాళ్ళకి మొదటి ర్యాంక్ వచ్చేలాగా మరి అక్కడ ఎవరైతే ప్రైవేట్ కన్సల్టెన్సీ వాళ్ళు లేకపోతే ఫారెన్ కన్సల్టెన్సీ వాళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకొని ప్రధానంగా తుషార్ భత్ మరియు పరశురామ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా దీంట్లో ప్రమేయం ఉండి 10 లక్షలు తీసుకున్నారు. ఆల్ ఇండియా వ్యాప్తంగా కూడా ఇది హల్చల్ అయిపోయింది. మరి ఇక ఈ కొన్ని రాష్ట్రాలలో కూడా ప్రధానంగా రాజస్థాన్లో కూడా హిందీ పేపర్కి బదులుగా కూడా ఇంగ్లీష్ పేపర్ వచ్చిందని చెప్పేసి అక్కడ కూడా విద్యార్థులంతా కూడా బయటికి వచ్చేసారు. లాంగ్వేజ్ మారిపోయిందని చెప్పేసి విద్యార్థులు కూడా అక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చారు. మరి ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సిబిఐ కోర్టులో విచారణ జరిపి ప్రధానంగా పాట్నాలో కూడా ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 35 లక్షల రూపాయలు కూడా వసూలు చేసి మరి వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించారనేటువంటి వార్తలు కూడా. ఏకంగా పాట్నాలో ఒకే సెంటర్లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే మరి ఎంత పెద్ద ఎత్తున అక్కడ మరి స్కామ్ జరిగింది అనేటటువంటి ఒక అంశం కూడా లేవనెత్తుతా ఉన్నారు. నీట్ అంటేనే పెద్ద స్కామ్ గా మారిపోయింది. ప్రధానంగా మరి నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో నార్త్ ఇండియన్స్ ఉన్నటువంటి ప్రధాన ప్లేసులలో కూడా ఈ పేపర్ లీకేజీలు చేస్తూ ఉన్నారు. జూన్ 14న రావాల్సినటువంటి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఏదైతే ఉన్నదో మరి 10 రోజులకు ముందుగానే ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా జూన్ 4న మరి దేశం యావత్తు కూడా ఎన్నికల బిజీలో ఉన్నది. ఎన్నికల బిజీలతో పాటు మరి రిజల్ట్ కూడా అదే రోజున జూన్ 4న ఏదైతే మరి టోటల్ దేశవ్యాప్తంగా కూడా ఇండియా లెవెల్గా కూడా వస్తున్నటువంటి పొలిటికల్ రిజల్ట్స్తో పాటు అదే రోజు నీట్ ఎగ్జామ్ కూడా ఎవరికి తెలియకుండా నిర్వర్తించారు అనేది కూడా పెద్ద ఎత్తున మరి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదే నీట్ ఎగ్జామ్ స్కామ్ కూడా 2015లో సేమ్ ఇలాగనే నీట్ కూడా పెద్ద స్కామ్ గా జరిగినటువంటి అంశం కూడా మనకి కనపడతా ఉన్నది. ఆ విచారణ కేసులో 15 మంది అధికారులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి అంశం నీట్ ఎగ్జామ్ లో మనకి కనపడతా ఉన్నది. మరి ప్రధానంగా ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో మరి ఎవరైతే నేను డాక్టర్ అవ్వాలి, ఎవరైతే నేను ప్రధానంగా సేవ చేయాలి అనుకుంటా వచ్చే వాళ్ళకి అవకాశం దక్కకపోగా ఇలా స్కామ్లు జరగటం వల్ల ఎవరైతే రికమెండేషన్స్ కానీ లేకపోతే ధనవంతులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళంతా మాత్రమే డాక్టర్లు అయ్యి నీట్ ఎగ్జామ్లో ర్యాంకులు సంపాదించుకుంటా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు రాసినటువంటి 23 లక్షల విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఆలోచనలు ఇగో సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మరి పెద్ద ఎత్తున ఇలా నీట్లో స్కామ్ జరిగింది, నీట్ ఎగ్జామ్లో ఎందుకు స్కామ్ జరిగింది, ఎందుకు కరెక్ట్గా నిర్వర్తించలేకపోయారు? వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులందరూ కూడా ధనవంతుల పిల్లలు, తర్వాత వచ్చేసేసి మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల పిల్లలు, నార్త్ ఇండియన్స్ ప్రధానంగా అనేటటువంటి అంశాలు రాజస్థాన్లో, పాట్నాలో, తర్వాత బీహార్లో ఈ 3 రాష్ట్రాలలోనే ఎందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించుకున్నారు అనేటటువంటి అంశం. మరి ఇక నీట్ ఎగ్జామ్లో పేద విద్యార్థులు సాధించలేని క్రమంలో, ఉత్తీర్ణత సాధించలేనటువంటి క్రమంలో మరి వారు ప్రైవేటు కాలేజీలలో చదువుకోవాలంటే పెద్ద ఎత్తున కొన్ని కోట్లు ఖర్చు కావాల్సిన అంశం ఉన్నది. ఆ ప్రైవేట్ సంస్థలు కూడా కేవలం మరి రాజకీయ నాయకులు లేకపోతే బడా వ్యాపారస్తులు వీళ్ళందరి చేతుల్లోనే ఉంటుంది. అంటే డాక్టర్ కావాలి అనేటటువంటిది ఆశ ఏదైతే ఉన్నదో మరి అది నీరు గారుస్తూ ఉన్నారా? ఎందుకు ప్రభుత్వాలు ఇలా చేస్తూ ఉన్నాయి? ఒకటి చెప్పి ఒకటి ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటటువంటి అంశం తెలంగాణలో ఏకంగా దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి పేపర్ కాకుండా అందరికీ ఒక పేపర్ వస్తే తెలంగాణలో కొమరంభీం జిల్లాలో కూడా మరి వేరే ఒక పేపర్ వచ్చింది. అక్కడ విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు, అక్కడ వచ్చినటువంటి పేపర్కి మా పేపర్కి ఏం సంబంధం లేకుండా చాలా పెద్ద స్కామ్, చీటింగ్ జరిగింది. నీట్ చీటింగ్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి అందరూ కూడా సుప్రీంకోర్టుని
వెళ్తా ఉన్నారు. సుప్రీంకోర్టుని మరి ఆశ్రయించి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేటటువంటిది పెద్ద ఎత్తున 23 లక్షల మంది విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళి మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు. చూడాలి మరి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారా అనేటటువంటిది మాత్రానికి మరి కొంత పెండింగ్లో ఉన్నది. కానీ ఏదేమైనా కానీ 2024 నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో మే 5న జరిగినటువంటి ఎగ్జామ్ జూన్ 14న రావాల్సిన రిజల్ట్ను 10 రోజుల ముందుగానే ఎన్నికల ఫలితాలతో పాటు ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా పేపర్ లీకులు చేసి పెద్ద ఎత్తున మరి డబ్బులు వసూలు చేసి 10 లక్షల నుంచి దాదాపుగా 30 నుంచి 35 లక్షల వరకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నార్త్ ఇండియన్సే అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి హర్యానాలో కూడా హర్యానా రాష్ట్రంలో కూడా మరి అక్కడ కూడా స్కామ్ జరిగింది. ఒకే సెంటర్లో 8 మంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఏంటిది అనేటటువంటిది సర్వత్వ విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా, ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకంటే 1/4 ఒక్క క్వశ్చన్కి 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అలా నెగిటివ్ మార్క్స్ ఉంటే 720 మార్కులకి కండక్ట్ చేసేటటువంటి ఈ ఎగ్జామ్ మరి చాలా మందికి కూడా దాదాపుగా 67 మందికి 718, 719, 720 మార్కులు రావడం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 1/4 మార్క్, ఒక్క మార్క్ మనం మరి దాన్ని కరెక్ట్గా పెట్టకపోతే బ్యాక్ వెళ్ళిపోతాం. యాజ్ 710 లేకపోతే 705, 715కు వచ్చి ఆగిపోయినటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం చూస్తాం. కానీ మరి ఈ సంవత్సరం మాత్రానికి నీట్ ఎగ్జామ్లో 100కి 100% చీటింగ్ జరిగింది, స్కామ్ జరిగింది అనేటటువంటిది మాత్రానికి క్లియర్గా స్పష్టమవుతా ఉన్నది. మరి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి సందర్భం. నీట్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.